పోలీసులు ఇంత చెడిపోతే, పోలీసులు ఇంత దిగజారిపోతే, పోలీసులు వాళ్ళ ఉద్యోగాన్ని విస్మరించి ఈ రకంగా అడ్డగోలుగా చంద్రబాబు నాయుడికి తొత్తులుగా మారితే, అధికార పార్టీకి తొత్తులుగా మారితే సమాజం ఎక్కడికి తీసుకెళ్తారని నారా చంద్రబాబు నాయుడు. రేపు పోలీస్ అంటే భయపడేవాడు ఎవడో, పోలీస్ అంటే భయపడేవాడు ఎవడు రేపు పొద్దున? క్రిమినల్స్ రాజ్యం వెళ్తున్నారు కదా ఇవాళ. నారా చంద్రబాబు నాయుడు గారిని మేము ఒకటి చెప్తున్నాం, హితవు చెప్తున్నాం, అయ్యా మీ మూలంగా ఇటు చెడిపోయింది చాలు ఈ రాష్ట్రం. కులాలు మతాల పేరుతో ఇంకా నీచంగా దిగజారి వాళ్ళ ఆ రావణ అనేటువంటి యూట్యూబర్ ఏం చెప్పాడు, అతను ఏం మాట్లాడాడు? పవన్ కళ్యాణ్ గారు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఏమైతే బూతులు తిట్టాడో లేదా ఏమైతే మాట్లాడాడో అదే మాటలను రీట్రీట్ చేశాడు. మరి అప్పుడు నేరం కాంది పవన్ కళ్యాణ్ గారు, ఆ రోజు అది నేరం కాకపోతే ఇవాళ ఎలా నేరం అవుతుంది ఇతంది అని అడుగుతున్నాను. మరి పవన్ కళ్యాణ్ గారు కూడా అరెస్ట్ చేయాలి కదా. మీరు అరెస్ట్ చేయకపోగా పోలీసుల మీద అటువంటి దాడి అంటే కస్టడీలో ఉన్నటువంటి ముద్దాయిని చంపటానికి ప్రయత్నం చేస్తుంటే రాష్ట్రం నలుమూలలా పోలీసు వ్యవస్థను ఎందుకు చేతులు కట్టేస్తున్నారు మీరు అంటున్నా. చాలా మంది తప్పుడు పనుల్లో పాలు పంచుకుంటున్నటువంటి పోలీసు అధికారులు నేను అడుగుతున్నా, సార్ పోస్టింగ్ల కోసం ఇంత దిగజారిపోవటం అనేది దుర్మార్గం సార్. ఇది సమాజ హితం కాదు సార్, ఇది తప్పు సార్. ఇది పెద్దాపురంలో ఒక వికలాంగురాలు, ఒక డబ్బున్నోడు నన్ను చెరిచి మానభంగం చేసి కడుపు రాకటానికి కారణమయ్యాడని చెప్పి కంప్లైంట్ ఇస్తే మాట్లాడినటువంటి అదే అధికారులు ఇవాళ కాగితం ఇచ్చిన గంటల్లో హైదరాబాద్ వెళ్ళి సోషల్ మీడియాలోనే డయాస్ మీద మాట్లాడాడని చెప్పని ఒక మనిషిని ఎత్తుకొచ్చి అదే నేరానికి, లేకపోతే మీరు చెప్పినటువంటి నేరం అదే అయితే అదే నేరానికి పలు కేసులు పలు స్టేషన్లలో కట్టం, పలుమార్లు అరెస్ట్ చేయటం ఒకే నేరానికి. మీ దృష్టిలో అది నేరం అయితే ఒకే నేరానికి ఇన్నిసార్లు అరెస్ట్ చేయటం. మీ అంతరాత్మ అడగండి ఒకసారి ఎస్పీ గారు. ఆ రోజు ఏం చెప్తున్నారు డీజీపీ గారు? ఆ సీఐని ట్రాన్స్ఫర్ చేశాడంట, వీఆర్కి పంపించాడు. సీఐని వీఆర్కి పంపిస్తుంది. డీజీపీ గారు కదా వీఆర్కి వెళ్లాల్సింది, ఈ రాష్ట్ర డీజీపీ గారు కదా వీఆర్కి వెళ్లాల్సింది, ఆ జిల్లా ఎస్పీ గారు కదా వీఆర్కి వెళ్లాల్సింది. అమాయకులైనటువంటి సీఐల్ని ఆన్లైన్ని వాడుకుని మళ్ళీ బలి చేస్తున్నారు. నాగరాజును వాడుకున్నారు, నాగరాజును జైలు వేశారు, బలి చేశారు. ఇంకేమనంటే ఆడు కాపు ఈడు కాపు అన్నారు. ఆడు కాపు ఈడు కాపు అయితే మేము కూడా అదే అంటున్నాం. నారా చంద్రబాబు నాయుడు ఫుల్గా మహేష్ బాబు బ్రహ్మానందాన్ని వాడేసినట్టుగా కాపులను వాడేస్తున్నాడయ్యా అని చెప్తున్నాం. మేము కూడా అదే. అన్నిటికీ అడ్డగోలు పనులకి, తప్పుడు పనులకి, అవినీతికి అన్నిటికీ నారాయణ గారిని అడ్డం పెట్టుకుని అమరావతిలో డబ్బులు దోచేస్తున్నాడు. ఏమనంటే నారాయణ ముద్దాయి అంటున్నారు, మంత్రి నారాయణ ముద్దాయి, అతను కాపుడే. ఈ లాండ్ ఆర్డర్ని గాడిలో పెట్టేటువంటి బాధ్యత అట్టాకు చంద్రబాబు నాయుడు గారికి లేదు. కనీసం పోలీసు అధికారులైనట్టే లేదా చీఫ్ సెక్రటరీ గారైనా మేల్కోండి. ఎంతో కొంత మీరు జీతం, ప్రజల దగ్గర డబ్బులు జీతం తీసుకున్నందుకు ఎంతో కొంత బాధ్యతగా, మీరు చేసిన ప్రమాణాలకి ఎంతో కొంత బాధ్యతగా మీ విధి నిర్వహణని నిర్వర్తించమని చెప్పని డిమాండ్ చేస్తూ నారా చంద్రబాబు గారిని మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం, మంత్రులు డిమాండ్ చేస్తున్నాం. అమరావతి పాపాలు ఇంకెన్నాళ్ళు? అమరావతి అనేది ఒక అప్పుల కుప్పక అవునా కాదా? అమరావతిలో జరుగుతున్నటువంటి అవినీతి నిజమా కాదా? రైతుల కష్టాలు ఎప్పుడు తీరతాయి? మావిగన్ అనేది ఈ రాష్ట్రానికి సంపద కాబోతుంది అవునా? చర్చకు సిద్ధం, మీరు రండి. ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నా కదా, పచ్చిగా చంద్రబాబు నాయుడు గారి యొక్క వికృత చేష్టల్లో ఒక పనిముట్టు మాత్రమే, అతనిదొక పాత్ర మాత్రమే. మొత్తం నారా చంద్రబాబు నాయుడు గారి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక అనర్థాలకి, అరిష్టాలకి, తప్పుడు పనులకు
క్రైమ్కి, నేరాలకి, ఘోరాలకి అన్నిటికీ ఆయనే బాధ్యుడు, ఆయనే కారణం. డ్రామాలు ఆడిస్తూ ఉంటాడు అందరితో. ఏ శాఖ ఆవిడ చూడ్డు. డిఎస్సిలో స్పోర్ట్స్ కోటా తప్పుడు చేశారు, దుర్మార్గం చేశారు, పాపాలు చేశారంటే ఆ మంత్రి లోకేష్ గారు ఒక్క మాట నోరిప్పుడు. లాకప్ డెత్ జరిగిందంటే హోమ్ మినిస్టర్ అసలు మాట్లాడుతూ తప్పుకు తిరుగుద్ది ఆవిడే. పంచాయతీరాజ్లో దుర్మార్గాలు జరుగుతున్నాయి, ప్రభుత్వ దాష్టికాలు జరుగుతున్నాయి, పంచాయతీలన్నీ సర్వనాశనం అయిపోయినాయి. పంచాయతీలో డీజిల్ తప్పితే దేనికి డబ్బులు వాడకూడదు. బలుబేస్తే బలుబు మారిపోతే బలుబేసేవాడు లేడు. పంచాయతీలో బ్లీచింగ్ కొట్టేవాడు లేడు. పనిచేసినటువంటి శానిటరీ వర్కర్లకి జీతాలు ఇచ్చేవాడు లేడు. పవన్ కళ్యాణ్ గారు రోజు జీతం తీసుకుంటాడు, నెల నెలా జీతం తీసుకుంటాడు. పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఆయన ఎవరో కేరళ నుంచి వచ్చాడు ఒక ఆఫీసర్ గారు, ఏదో కృష్ణ ఏదో అంటున్నారు, ఏమండి కృష్ణతేజ. పవన్ కళ్యాణ్ గారు కృష్ణతేజ గారు ఫస్ట్ తారీఖు రాకుండానే 31 రాత్రే జీతాలు తీసేసుకుంటున్నారు. రోడ్లు ఊడ్చేవాడికి, పంచాయతీలో రోడ్లు ఊడ్చేవాడికి అక్కర్లా, సర్పంచ్లకి ఆన్రోర్యం అక్కర్లా, ఎంపీటీసీలకి ఆన్రోర్యం చెల్లించరు, జడ్పీ చైర్మన్లకి ఎంపీపీలకి ఆన్రోర్యం చెల్లించరు. మీరు మాత్రం టంచనగా ఫస్ట్ తారీఖు సూర్యుడు లేచేపటికి మీ ఇద్దరికి జీతాలు కావాలి. ఆయన అజ్జోడు ఎంతసేపు ఆయన సొంగార్చుకుంటా హోమ్ డిపార్ట్మెంట్ మీద చూస్తూ ఉంటాడు ఎంతసేపు. అసలు వాటిని ఫారెస్ట్ ఉండదు, ఫారెస్ట్ని పట్టించుకునేవాళ్ళు లేడు, పర్యావరణం పట్టించుకునేది లేదు. ఎవరి శాఖ ఆడు చూడండి. ఇక్కడ గమ్మత్తు ఏంటంటే ఆయన పావు అండి, ఏం లేదు, ఆయన వాడుకుంటూ ఉంటాడు అంతే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని. అసలు మాట మార్చటంలో గిన్నీస్ బుక్ లో చంద్రబాబు గారి పేరు ఎవరన్నా దాటగలరా? అబద్దాలు ఆడటంలో, పూటకో మాట మాటంలో ఫస్ట్ నారా చంద్రబాబు నాయుడు గారు, నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళిద్దరిని దాటగలిగే మొగోడి రాష్ట్రంలో ఎవడున్నాడు చెప్పండి. అసలు వాళ్ళు ఇంకోళ్ళ గురించి ఏలెత్తి చూపించే పరిస్థితి వస్తుందా? గురుంది గింజనయ్యం సగం వరకే ఉండదు మచ్చ.